ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఎలా ఉన్నారు? సంతోషంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మీ సంతోషమును దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చాలా 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 గొప్పవాడు. ఆమేన్. దేవుడు నాతో మీతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన దినాలలో ఎంతమంది నేను ఒంటరి వాడిని అని అనుకున్నారు? నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఒంటరిని. నేను కూడా అనుకున్నా. 2 వీక్స్ బ్యాక్, 2 వారాల క్రిందట నేను అనుకున్నా. 4 రోజుల క్రిందట నాతో ఒక మాట చెప్పాడు దేవుడు. ఒక మండే అనుకుంటా, 4 రోజులు కాదు, ఒక 5-6 డేస్ అయింది. దేవుడు చెప్పిన మాట మీతో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నా. దేవుడు సామాన్యంగా ఎవరిని ఎన్నుకోడు. ఎన్నుకున్నారంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలా? చేస్తాడు. ఎన్నుకున్నాడంటే ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మీలో ఏదో ఒక విషయం నచ్చి ఉంటుంది. స్మాల్ థింగ్, ఒక్క విషయమే, పూర్తిగా కాదు. ఎందుకంటే మనం అంత పరిశుద్ధమైతే కాదు, మనం అంత నీతిమంతులమైతే కాదు, మనము పైనుంచే దిగి రాలేదు. ఎస్. అయితే దేవుడు నిజంగా ఈ మాట చెబుతూ ఉంటే శిష్యుల గురించి ఒంటరితనం ఎందుకు వచ్చింది, అసలు ఏంటి అని నేను ఆలోచన చేయడం మొదలుపెట్టా. కానీ ఒంటరితనం మన టాపిక్ ఏంటి ఈరోజు? ఒంటరితనం. ఈ ఒంటరితనంలో చాలా రకాలు ఉన్నాయి, మళ్ళీ చాలా ఉన్నాయి. కానీ మీతో కొన్ని విషయాలు మాత్రం నేను పంచుకోవాలని ఇష్టపడుతున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడో ఈరోజు మనందరికీ దేవుడు తెలియబోతా ఉన్నాడు. మనం అనుకుంటా ఉన్నాం, ఏమనుకుంటున్నామంటే ఐఎమ్ ద వన్ పర్సన్ హూ ఫాలో ద విల్ ఆఫ్ గాడ్, కాబట్టి నాకు ఎవరు తోడుగా లేరు. నేను దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నా కాబట్టి నాకు తోడుగా లేరు అని అనుకుంటా ఉన్నారు. దేవుడు తోడుగా ఉన్నాడు కదా. ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు అంటే మన కన్నీరు గార్చిన వెంటనే దేవుడు సమాధానం ఇచ్చేస్తాడు. మరి తోడుగా ఉన్నాడా లేదా? అది ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వచ్చిందా సమాధానం? ప్రైజ్ ది లార్డ్. దేవుడు సామాన్యంగా ఎందుకు ఒంటరితనాన్ని ఇస్తాడు? ఎవరన్నా చెప్పగలుగుతారా? ఆయనతో మాట్లాడడానికి. వెరీ గుడ్. ఓకే. కొన్ని అనుభవాలు నేర్పించడానికి. ఇంకా తోడై ఉన్నాడని తెలుసుకోవడానికి. ఇంకా ఓకే, అన్నీ ఉన్నాయి దాంట్లో. ఓకే, వెరీ గుడ్. అది మర్మము అని చెప్పుకోవచ్చు. ఇంకా వెరీ గుడ్. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదామా? నేను ఉన్నాను అని నిరూపించుకోవడానికి
ఒంటరిగా చేస్తాను నిన్ను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకానొక సందర్భంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడాడు. ఏమన్నా తెలుసా? ఒక్కసారి బయటకు వచ్చేస్తావా? ఏదో ఇంట్లో నుంచి బయటికి రావడం కాదు, వీధిలోంచి బయటికి రావడం కాదు, లేకపోతే ఎవరో ఒక హాల్లోంచి, లేకపోతే హాస్టల్లోంచి, లేకపోతే స్కూల్లో నుంచి, కాలేజీ నుంచో, ఎక్కడి నుంచో కాదు బయటికి రమ్మని చెప్పలేదు. ఎక్కడి నుంచి బయటికి రమ్మని చెప్పేది తెలుసా? తన సొంత కుటుంబం నుంచి బయటికి రమ్మని చెప్పాడు. తన సొంత కుటుంబం నుంచి బయటికి రమ్మని చెప్పాడు. ఏమని? ఒక్కసారి బయటకు వస్తావా? దేవుణ్ణి అడగలేదు అనుకుంటా ఆయన, అయ్యా నేను బయటకు వస్తా బాగానే ఉంది, మళ్ళీ కలుపుతావా అని. చాలామంది అంటూ ఉంటారు. ఏమని అంటారంటే, నువ్వు మినిస్ట్రీ చేస్తావు అన్నారు కొంతమంది, తల్లిదండ్రులు పట్టించుకోలేదు అంటారు. లేకపోతే ఇంకొకటి బంధువులు కలవడం లేదు అంటారు. లేకపోతే స్నేహితులతో మాట్లాడడం లేదు అంటారు. ఇంకొకటి కొంత క్లోజ్గా ఉన్నారు, కొంతమంది ఉంటారు కదా ఆత్మీయ స్నేహితులు, వాడితో కూడా కనీసం ఫోన్ కూడా చేయట్లేదండి, ఎందుకో వీడు అని అంటారు కొంతమంది. దేవుడు చెప్పింది వీడు చేయగలుగుతాడు లేదా? ఎందుకంటే ఇన్ని బంధాలు ఉన్నాయి, ఇన్ని అనుబంధాలు ఉన్నాయి, వీటిని అన్నిటిని తెంపుకోవాలా. అది సామాన్య విషయం కాదు. సామాన్య విషయమా? చెప్పండి. పైకెత్తి, తలలు పైకెత్తి, తలలు పైకెత్తి. సామాన్య విషయమా? దేవుడు అంటా ఉన్నాడు, చూద్దాం ఫాలో అవుతాడమ్మా. అన్నీ విడిచిపెట్టు, తల్లిదండ్రులను, బంధువులను. ఆదికాండం 12వ అధ్యాయం ఉంటుంది మాట. ఆదికాండం 12వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. 1, 2, 3 వచనాలు. ఓ అబ్రహామా బయటికి రా. అదెంతో ఇంట్లో మనం పని చేసుకుంటామంటే పిలుస్తా చూడండి, బయట నుంచి ఎవరన్నా అట్లా పిలిచేసినాడు దేవుడు. పిలిచేయమంటున్నాడు. ఏమంటున్నాడండి? నీవు నీ దేశంలో నుండి, దేశం ఒకటి, దేశం బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి, నేను నీకు చూపించబోవు దేశంనకు వెళ్ళుము. నువ్వు పో నేను అంటున్నాడు. నేను కూడా వస్తాను చెప్పడంలే అక్కడ, నువ్వు పో అన్నాడు. చాలా అంటే ఎందుకో నాకే తెలియదు కానీ అబ్రహాం అయితే ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినాడు. ఒక అన్య కుటుంబం నుంచి వచ్చినాడు. ఎందుకంటే బొమ్మలు అమ్ముకునే వ్యక్తులు అనమాట వాళ్ళు. దేశంలో నుండి అంట. ఏమో ఇంట్లోంచి బయటికి పిలిచినాడు అనుకుంటాం, కానీ ఏమంటున్నాడు? దేశంలో నుండి. నువ్వు ఏదైతే నివసిస్తున్నావో ఆ దేశంలో నుండి. దేశంలో రాష్ట్రాలు ఉంటాయి, జిల్లాలు ఉంటాయి, మండలాలు ఉంటాయి, పట్టణాలు ఉంటాయి, తర్వాత పల్లెలు ఉంటాయి, ఆ పల్లెల్లో వీధులు ఉంటాయి, వీధుల్లో ఇంట్లో ఉంటుంది. ఇన్ని విడిచిపెట్టాల. అదే మనమైతే ఏమంటాం? మా వాళ్ళు ఒప్పుకోరండి. మా నాన్న నడుస్తాడు, మా అమ్మ పోవద్దని చెప్పింది అంకుల్. విచిత్రమైన విషయం ఏంటంటే దేవుడు చెప్పింది చేయడానికి ఆయనకు దేవుడు ఎవరు తెలియదు. గుర్తు పెట్టుకోండి బాగేది. ఆయనకు దేవుడు అంటే ఎవరో తెలియదు, సరిగ్గా తెలియదు. ఒక మేబీ తెలిసిండొచ్చు యెహోవా అని, లేకపోతే ఇట్లా బలిపీఠాలు కడతారనో, లేకపోతే సంథింగ్. అప్పటికి బలిపీఠాలు కట్టేవాళ్ళు కాదు. స్టార్ట్ చేసిందే ఈయన. ఎవరు? అబ్రహాం. అన్నాడు, సరేనైనా నువ్వు పిలిచినావు, నువ్వు ఎవరు కూడా అడగలే. విచిత్రం విషయం, ఒక ఆయన అడిగాడు, ఎవరే స్వామి అని. ఎందుకు? దేవుడు చెప్పింది చేయాల్సి వస్తుందని చెప్పేసి, ఎవరే అను అని అడిగాడు. ఎవరు? మోషే. ఈయనంటా ఉన్నాడు, ఈయన ఒక్క మాట పల్లెత్తు మాట మాట్లాడుకుని ఏమంటున్నాడు? ఓకే దేవుడు ఒకవేళ కాదు, మిమ్మల్ని పిలిచాడు, అవునా కదా? ఎంతమంది ఏకీభవిస్తున్నారు ఈ మాటతో?
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాడు, ఒక ప్రతిష్ట చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఓకే, అవునా కదా? చేతులు ఎత్తినారు కదా. మరి ఎంతమంది దేవుడు పిలిచిన వెంటనే అన్నీ విడిచిపెట్టొచ్చారు? ఈరోజు కాదు, గుండెల మీద చేసుకొని నిజంగా దేవుడు చెప్పిన వెంటనే రెస్పాండ్ అయినారా? మనలో మాట అన్నీ కాదు, కొన్ని విషయాలు, అన్ని విషయాలు, 2 విషయాలు, 3 విషయాలు, అది కాదు. దేవుడు చెప్పాడు, నేను రెస్పాండ్ కావాలా. ఎవరు రెస్పాండ్ అయినారు? ఎవరైనా అయినారా? దీని విషయమే దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహాముకు కుమారుడైన దేవుడు లేడు. నీకోసం, నా కోసం, విమోచించడం కోసం తన సొంత కుమారుని ఇక్కడ పంపించాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడే తెలియని అబ్రహాం ఎక్కడ? దేవుడు తెలిసిన మనం ఎక్కడ? చాలా బాగుంది కదా. కొడుతున్నాడా దేవుడు? నన్ను కొట్టాడు, పోయిన వారం అంతా కొట్టి ఇది తీసుకొచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నాడా దేవుడు? లేకపోతే నా తప్పులు ఎందుకు చూపుతున్నారు అంటారా? తను తాను పరీక్షించుకొని ఉన్నవాడు సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోకి వెళ్తాడు. లేదు నాకెందుకు నాయన అని చెప్పేసి అంటే దేవుడు నిన్ను పరిపూర్ణతలకి తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే నీవే అంగీకరించలేదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము ఒంటరిగా వచ్చేసాడు. దేవుడు ఎవరో, నేను ఎవరో అని అబ్రహాముకు ప్రత్యక్షపరచడం కోసము, అబ్రహాముతో ఉండడం కోసము, అబ్రహాముకు చెప్పింది చేస్తాడా చెయ్యడా అని పరీక్ష చేశాడో నాకైతే తెలియదు. ఒకే ఒక్క పిలుపు, దేశంలో నుండి, తల్లిదండ్రుల ఇంట్లో నుంచి, బంధుమిత్రుల నుంచి, అక్కడి నుంచి మొత్తం బయటికి రమ్మని చెప్పాడు. ఎందుకంటే విగ్రహాలు ఉన్నాయి అక్కడ, విగ్రహాలు ఉన్నాయి. మనకు కూడా విగ్రహాలు ఉన్నాయి. బాతాగాని చేయడం, మాట్లాడకపోతే ఉండలేము. దాంట్లో కనీసం దేవుని మాటలు మాట్లాడతామా అంటే అది కూడా లే. వాడిట్లా, వీడిట్లా, వాడట్టా, ఇట్టా, అట్టా, పైబరు, కాగితం అన్నీ. మనం మాట్లాడే మాటల్లో, 10 మాటల్లో కనీసం ఒక 2 మాటలన్నా దేవుని గురించి ఉన్నాయి. ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. పూర్వకాలంలో మన యొక్క మిషనరీస్ ఇలాగే చేసేవారు. మామూలుగా మాటామంతి చేసుకుంటూ దేవుని గురించి అట్లా 2 మాటలు అట్లా విసిరేవాళ్ళంట. విసిరితే ఆ మాటలు అప్పుడు క్యాచ్ చేయకపోయినా తన యొక్క పరిస్థితులు ఏదైతే వస్తున్నాయో ఎదురుగా, ఆ పరిస్థితులు అనుగుణంగా ఫలానతను ఆ మాట చెప్పాడు కదని చెప్పేసి ఆ మాటని క్యాచ్ చేసి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళంట. మనం మాత్రం చెప్పడంలే. అన్నీ విడిచిపెట్టమంటే విడిచిపెడతామా చెప్పండి ఒక్కసారి? ఓబ్లెస్ బ్రదర్, ఇప్పుడు దేవుడు మీ దగ్గరికి వచ్చి నేనా జాబ్ వదిలేసేయి ఫర్ సపోజ్ చెప్తా ఉన్నా, జాబ్ వదిలేసేయి, నా సేవ చేసేయి అన్నా అనుకోండి, మీరేమంటారు? అంటే ఎట్లా? జాబ్ లేకపోతే శాలరీ రాదు, పిల్లలు మంచి స్కూల్లో చదవలేరు. అని తెలుసు కదా. భారతగా దేవుడు పొరపాటున చెప్తున్నా, మామూలు కాదు,
బంకు ఇంకన్నీ మూసేసి నీ వ్యాపారం అంతా పక్కన పెట్టేసి అన్నా మీరు చేసే పని విడిచిపెట్టేసి ఇద్దరు నా దగ్గర కూర్చోండి, నా సేవ చేయండి అని చెప్పారు అనుకోండి, మీ రియాక్షన్ ఏంది? నేను చెప్పమంటారా? నిజం చెప్పాలి, చెప్తాను, ముందే చెప్తాను. ఫస్ట్ వచ్చే ఆలోచనలు ఆడపిల్లలు, బంగారం, పెళ్ళి. అవునా కదా? అవును. మన దేవుడు అంటే ఇది చెప్తా ఉన్నా, నేను చాలా లోన్లీ ఫీల్ అయినా, దానికి కారణం వేరు. కానీ దేవుడు ఒంటరిగా చేస్తాడు, దానికి కారణం వేరేగా ఉంటుంది. మనం వేటినైతే ఎక్కువగా ప్రేమిస్తామో వాటిని తీసేస్తాడు. ఎందుకో తెలుసా? నీకు ఆయన వాల్యూ ఏంటో తెలియడం కోసం. అబ్రహాము తల్లిదండ్రుల మాట వినేవాడేమో, తన దేశం అంటే చాలా ప్రేమ గలవాడేమో, తన బంధువులకు సహాయం చేసుకుంటూ ఉండేవాడేమో. బంధువులకు అన్నాడు దేవుడు, అన్నాడు దేశాన్ని ఏంటి? దేశాన్ని దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి ఉందా లిస్టులో? మొత్తం అక్కడి నుంచి మొత్తం బయటకు వచ్చేసానైనా బయలుదేరి నేను చూపింపబోవు దేశానికి వెళ్ళిపో అన్నాడు. నేను కూడా వస్తా అని చెప్పాల. ఏమన్నాడు? వెళ్ళిపో అన్నాడు. ఫర్ సపోజ్ ప్రార్థన మనం చేయలేండి ఎక్కువగా. ఒకవేళ మనం నడుచుకుంటూ పోతా ఉంటే మనసులో దేవుడు మాట్లాడడం, మనసుతో యా ఇప్పటికిప్పుడు దో పలానా బస్సు ఎక్కువ, వెళ్ళిపో, అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళు. ఏ ప్రాంతానికి? నేను చూపించబోయే ప్రాంతానికి వెళ్ళంటే పోతాం మనం. పొరపాటున బస్సు ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోవాలా, అంతే ఉన్నాం. ఈ బస్సు ఎక్కడికి వెళ్తుందయ్యా అని అడుగుతాం. అవునా? చివరి ప్రాంతం చెప్తాడు, ఆలగడ్డనో, నంద్యాలనో, లేకపోతే కర్నూలో, లేకపోతే ఇటుపక్క బనియాపల్లో, లేకపోతే ఇటుపక్క మైదుగూరో, కడపనో, చిత్తూరో చెప్తాడు. చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం? ఏదో ఒకటి టికెట్ కూడా అనేవనుకో, ఏమంటాడు? మెంటల్ ఎక్కింది, పిచ్చోడు వీరు నువ్వు అంటాడు. ఏమంటారు? చెప్పాలా? ఎవరు రెస్పాండ్ కండి తొందరగా. ఏమంటారు? పిచ్చోడు. అటువంటి పిచ్చోళ్ళు కావాలి దేవునికి. అటువంటి పిచ్చోళ్ళు కావాలి దేవునికి. ఎటువంటి పిచ్చోళ్ళు? ఎక్కువ బస్సు ఎక్కువ అంటే పరగెత్తుకుంటూ బస్సు అమ్మా ఎక్కేసిన అదే స్తోత్రం అని చెప్పేటోళ్ళు కావాలా? ఉన్నారు ఎవరన్నా? దేవుడు వెతుకుతూ ఉన్నాడు. హీ సర్చింగ్ ఫర్ దట్ మ్యాడ్ పీపుల్స్. ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఒంటరితనంగా చేసేసాడు అబ్రహాంని. అబ్రహాం చేసి చూపించబో దేశానికి అన్ని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు చేశాడు కనాను దేశానికి వెళ్ళడానికి. కొన్ని సంవత్సరాలు. దేవుడు అతనికి ఏమైనా తక్కువ చేశాడా? చెప్పాలి గట్టిగా. చేయలేదు. యాకోబు తెలుసు కదా అందరికీ, వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళిపోయాడు. దేవుడు అబ్రహాముకు ఏమీ తక్కువ చేయలేదు. బికాస్ హీఈస్ ద ప్రొవైడర్. ఆయన ఇచ్చేవాడు. యెహోవా జైరే, ఆయన యెహోవా ఈరే, ఆయన సమస్తము సమకూర్చేవాడు. ఆయన చూసుకున్నాడు, ప్రతీదీ చూసుకున్నాడు, ప్రతీదీ. అబ్రహామును యాకోబు ఏం చేశాడు? పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు, ప్రాణాన్ని దక్కించుకోవడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏమైనా తక్కువ చేశాడా? దేవుని ప్రణాళిక వేరు. దేవుడు ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? మొదటి వాని కంటే రెండవ వానికి ఎక్కువ ఆశీర్వాదం ఇస్తా, కొంచెం ఎక్కువ ఉంటాడు ఆయన అంటాడు. దేవుడు ముందే చెప్పాడు. తక్కువ చేశాడా? విడిచిపెట్టాడా? చెప్పండి గట్టిగా. కానీ ఎందుకు వాళ్ళు విడిచిపెట్టాల్సి వచ్చింది? పరిస్థితులు. అక్కడ విడిచిపెడితే తప్ప దేవుడు ఆశీర్వాదం చేయడు, ఆశీర్వాదం ఇవ్వడు. అర్థమైందా? నీకు ఇష్టమైనది విడిచిపెట్టాలి.
అతుక్కొని పోయినాయి కొన్ని విషయాలు. కొంతమంది చాలా మంచి క్రిస్టియన్స్ ఉంటారు. మంచి క్రిస్టియన్స్, ఎంత మంచి క్రిస్టియన్స్ అంటే దేవుడు చెప్పాడు కాబట్టి మేము సహాయం చేస్తున్నాం, దేవుడు చెప్పాడు కాబట్టి ఇదో బీదలకు ఇస్తూ ఉన్నాం, దేవుడు చెప్పాడు కాబట్టి అది చేస్తున్నాం. మంచిది, చాలా మంచిది, చాలా మంచిది. కానీ ఎవరినైతే ఏర్పరచుకున్నారో, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నారో వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఇదిగో ఈ దుప్పటి ఇస్తున్నా, మంచిది. ఇదో ఈ డబ్బులు ఇస్తున్నా, మంచిది, చాలా మంచిది. ఇదిగో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నా, చాలా మంచిది, చాలా మంచిది. మరి నీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు? ఎవరండి మనకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు? చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దేవుడు సాయం చేయలేదు మీకు? చేసినాడు. మరి గట్టిగా చెప్పండి. ఏంటి? దేవుడే సహాయం చేస్తాడు. అవునా కదా? అవునా కదా? కొంతమంది అంటూ ఉంటారు, ఇది గుర్తుపెట్టుకోండి. అబ్రహాం ఒకవేళ బయటకు వస్తూ ఉంటే ఏమని పక్కన వాళ్ళు ఏమని ఉంటారు? ఏమని ఉంటారు? తెలియలేదా అని కాదు, ఇంకా ఇంట్లోంచి బయటకు వస్తున్నాడు, ఇంకా సామాన్లు అన్నీ సర్దుతాడు. ఏమన్నాడు? ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఇంకా వెళ్ళిపోతాడు, అర్థమైపోయింది. సామాన్లు సర్దుతాడు. ఏమంటారు? పుట్టినిల్లు విడిచిపెట్టిపోతావా నాయనా, మమ్మల్ని విడిచిపెట్టిపోతావా, మా బాగోలు విడిచిపెట్టాలేనా? దేవుడు పిలిచినాడు, ఏం చేయాలా? ఏం చేయాలా? దేవుడు పిలిచినాడని చెప్పేసి దేవుని దగ్గర వెళ్ళిపోవాలన్నా, లేకపోతే వీళ్ళు ఏడుస్తున్నా అని చెప్పి వీళ్ళ దగ్గర ఉండిపోవాలన్నా? దేవుడు సహాయం చేస్తాడు కాబట్టి నేను వెళ్ళిపోవచ్చు, కాబట్టి నేను వెళ్ళిపోతా అని అనుకోవాలన్నా, లేకపోతే వీళ్ళకు సహాయం చేసేవాళ్ళు లేరు, ఈ వృద్ధాప్యంలో లేరు, వాళ్ళకి సహాయం చేసేవాళ్ళు లేరు అని చెప్పేసి తండ్రి దగ్గర ఉండిపోవాలన్నా? ఎందుకు దేవుడి దగ్గర వెళ్ళాలి? మనకు సహాయం చేసేవాడు తల్లిదండ్రులకు, అది తల్లిదండ్రులకు కూడా ఆయనే సహాయం చేస్తాడు, స్నేహితులకు ఆయనే సహాయం చేస్తాడు. నువ్వు చేయాల్సిన అవసరంలా. అర్థమైందా? ఒక్కసారి దేవుడు పిలిస్తే అన్ని పక్కన పెట్టి వచ్చేయాలి, అంతే, వచ్చేయాలి. అది చేస్తే దేవుడు నిన్ను బహుగా హెచ్చిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా చేశాడు అబ్రహాముని, ఒంటరిగా చేశాడు. ఎందుకో తెలుసా? తన శక్తిని కనపరచడం కోసం. తన సహాయము నీకే కాదు, నీ ఇంటి వారికి, నీ బంధువులకు, నీ దేశానికి సైతము నేను చూసుకుంటా, నేను కాపాడుతా. నువ్వు ఎవరా కాబట్టి రా బయటికి. వస్తారా బయటికి? వస్తారా బయటికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బహుశక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడో తెలుసా మీకు? నీ తండ్రి ఇంటినే కాదు, నువ్వు నివసించే ప్రాంతమే కాదు, నీ బంధుమిత్రాదులే కాదు, నీ దేశాన్ని సహితము అని పరిపాలించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఒంటరిగా రమ్మంటున్నాడు దేవుడు, అందుకనే ఒంటరిగా రమ్మంటున్నాడు దేవుడు. యాకోబు ఒంటరి వాడైపోయాడండి. దేవుడు దర్శనాలు ఇవ్వలేదా? ఇచ్చాడా లేదా? ఇచ్చాడా లేదా? యోసేపు అయిపోయింది అనుకున్నారు. ఎవరు? అన్నదమ్ములు. అన్నలంతా, తమ్ముళ్ళు లేలేను అప్పటికి, తర్వాత వచ్చాడు. అయిపోయింది అనుకున్నారు. తన కళ ఏంటి? దేవుడు నన్ను ఇట్లా హెచ్చిస్తా అన్నాడయ్యా, మీరందరూ కూడా వచ్చి నన్ను సాష్టాంగపడి నా సహాయం కోరుకుంటారు అంటే అది నచ్చలా. వీళ్ళు అనుకున్నారు వేరుపరుద్దాం, ఒంటరి వాడిని చేద్దాం, దిక్కులేని చావును వీడు చూడాలా అని చెప్పేసి ఒంటరిని చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు చూస్తూ ఊరుకునేవాడా? చూస్తూ ఊరుకునేవాడండి? ఏం చేశాడు?
ఎక్కడైతే బానిసగా పోయాడో అతనికి ఆ దేశం బానిసలుగా మార్చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అతను చెప్పిందే జరగాల. ఆ యొక్క జీవం బయటకు వచ్చేసింది. చదివినారు కదా ఈ మాట మీరు. యోసేపు ఏదైతే చెబుతాడో అదే ఈ దేశంలో జరగాలి అని ఫరో రాజు రాసేసి ముద్రేసేసి అందరికీ ప్రకటింపజేశాడు. మామూలుగా చేయడం మన దేవుడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు దర్శనాన్ని ఇస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు తన మనసులోది నీకు తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను పిచ్చోన్లాగా ఒకసారి నడుచుకుంటూ పోతా ఉన్నా కాలేజీకి, డిగ్రీ చదువుతా ఉన్నాడు. అప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. పాస్టర్ గారు అన్నారు, ఒక సేవకుడు ఇట్లా నడుచుకుంటూ దేవునితో మాట్లాడేవాడు అన్నాడు. ఏంటబ్బా చూద్దామని చెప్పేసి నేను కాలేజీకి నడుచుకుంటూ పోతూ అడిగా, మాట్లాడాల. సరే అని చెప్పేసి మళ్ళీ కాలేజ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు నడుచుకుంటూ వస్తూ ఉన్నా. నడుస్తూ ఉంటే మళ్ళీ గుర్తుకొచ్చింది. మళ్ళీ అడుగుతా ఉన్నా, ఆయన మాట్లాడేది మడిచి పెడతామా, కాలు పట్టుకుని లాగం చెప్పు మాట ప్లీజ్ ప్లీజ్ అని గట్టిగా బ్రతిమలాడతాం. మనకు కావాల్సింది జరగకపోతే జరగాలని కదా. అట్లా దేవుని అడుగుతాను, ప్రభు ఆయన చెప్పినాడు నిజమా కాదా నాకు తెలియదు, అయితే నాకు ఆశ ఇప్పుడు ఏంటి నువ్వు మాట్లాడు ఒంటరిగా పోయేటప్పుడు. ఆయన అన్నాడు, నేను మాట్లాడతా, నేను చెప్పింది చేస్తావా అన్నాడు. చెప్పయ్యా దాన్నే ఉంది అన్న. అంటేనే సడన్గా అన్నాడు, మోకరించి ప్రార్థన చేయన్నాడు. ఎక్కడా? నడి రోడ్డు మీద మిట్ట మధ్యాహ్నం దగ్గర అంటాడే లోపల వణుకుంటేసి ఊరికి అడిగినాడు ఆయన ఆడాడు. ఊరికే పోయేవాడు పోనీ ఎందుకు నాయన గజ్జ వణికిపోయా. ఎందుకు? అందరు కూడా హైందవులే పాపం, అందరు హైందవ సహోదరులు. అక్కడ కనుక మోకరిస్తే ఏం లేక మంచి హైయర్ లెవెల్ అక్కడంతా. చిన్న స్థితిగా మనుషులు కాదు. ఫోన్ కొడితే పోలీసులు చదివి చేయను వస్తారు. నేనన్నా కొంచెం రికార్డు ఉంది నాకు ఊరికి అడిగినా ఉత్తదిలే అని. అయితే ఒక విషయం నువ్వు చెప్పినావు కాబట్టి చేస్తావు. ఒకటి మోకరించను కానీ నిలబడి ప్రార్థన చేస్తాను అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తా. ఒకడు వచ్చి మూతిపోయి చేస్తాడు. మూతి వచ్చి ఇది పెట్టినాడు. ఏది చేస్తాడు, మంత్రాలు చెప్పిస్తాడు వీడు. ఆయన అనుకుని నేను ఏమనుకుంటానంటే ఎదురుగా ఒకటి ఉంది చెట్టు, మంత్రాలు చదువుతాడు అనుకున్నాడు. బాబు ఇట్లుంటుంది దేవుడు మాట్లాడితే. అయితే చేసే గట్స్ కూడా ఉండాలి, చేసే ధైర్యం ఉండాలి. ఇంకా అక్కడ తప్పించుకున్నాక నేను మాట్లాడా. ఇప్పుడు అడగలే, ఇంకా రోడ్డు పైన పోయేటప్పుడు అడగలే, బండిలో పోయేటప్పుడు అడిగేవాడిని. ఇంకా అదే చెప్పినాను, ఏం మాట్లాడితే అప్పుడు తప్పించుకోవచ్చు కదా, బండి కదా ఆపలేము, ఇంకా పోతుంటాం సర్రని. దేవుడు ఒంటరితనాన్ని ఎందుకు ఇస్తాడు అంటే నిన్ను హెచ్చించడం కోసం ఇస్తాడు. ఆయన మనసులో మాటను నీతో చెప్పడం కోసం, ఆయన దర్శనము నీతో పంచుకోవడం కోసం నిన్ను ఒంటరిగా చేస్తాడు. కానీ మనం ఒంటరిగా కామే. నా దేశం నాకు కావాలా, ఐ లవ్ మై ఇండియా. ఎస్ యూ లవ్ యువర్ ఇండియా, బట్ గెట్ అవుట్ ఫర్ దట్ కంట్రీ. నువ్వు అక్కడి నుంచి ఎక్కడి బయటికి రా. నీకు ఒక దేశం ఉంది, విగ్రహాల దేశం ఉంది లోపల. ఆ దేశంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, లోపల ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలను ఏం చేయాలా? తీసి పక్కన పడేసి ఇంకా వస్తాను అని చెప్పేసి వచ్చేయాలి. ఎందుకు దేవుడు మాట వినడారో నాకు అర్థం కాదు. అందుకనే దేవుడు అబ్రహాముతో అన్నాడు, అయ్యా దా అన్నాడు. దేవుడు ఎన్ని ఘనకార్యాలు చేశాడు, ఎంత ఆశ్చర్యకార్యాలు చేశాడు. యాకోబుతో చేశాడు. ఇంకా యోసేపా చెప్పనక్కర్లేదు,
దేశానికే ఉన్నతమైన ప్రధానునిగా చేసేసాడు. బానిసగా వాళ్ళు చెప్పే మాట వినడం దగ్గర నుంచి ఈయనకే ఆ దేశాన్ని బానిసత్వంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈయన కాళ్ళ క్రింద పెట్టేశాడు దేశాన్ని మొత్తం. దేశం విడిచిపెట్టి వచ్చినా లేదా యోసేపు? విడిచిపెట్టాను లేదా? అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మోసే చెప్తే చెప్పడానికి లేదు. ఇంకా ఒక దేశం నుంచి పరిగెట్టుకు పోయి ఇంకో దేశంలో పోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఆ దేశంకి వచ్చి అక్కడ కూడా ఒంటరి వాడైపోయాడు. ఎన్ని లక్షల మంది, కాల్బలము 6 లక్షల మంది అంట. అంటే కాళ్ళతో నడిచే వాళ్ళు 6 లక్షల మంది. ఇంకా కూర్చున్న వాళ్ళు, నడవలేని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. కాళ్ళతో నడిచే వాళ్ళు 6 లక్షల మంది. అంతమంది ఉన్న మోషే ఒంటరి వాడైపోయాడు. దేవుడి గురించి మాట్లాడాలన్నా మోసే పోవాలా? వాళ్ళకి తెలుసు దేవుడు అంత అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు, ఎన్ని ఆశ్చర్యకాలు చేశాడు. అంత అద్భుతం చేసినప్పుడు బయటికి తీసుకొని వస్తే నీళ్ళు ఇవ్వడా, ఆహారం ఇవ్వడా? ఇదేందా కీరకాయల కోసం, దోసకాయల కోసం, ఎర్రగడ్డల కోసం, ఉల్లిపాయల కోసం కొట్లాడతారు. అక్కడ విసుగు పుట్టింది ఆయనకు, మోసేకు. ఏమయ్యా నువ్వు పిలుచుకున్నామని చెప్పి పిలుచుకొచ్చినా, వద్దయ్యా స్వామి, నేనేమో కన్నా నిలను. అప్పుడు కూడా ఒంటరి వాడే మోషే, అప్పుడు కూడా ఒంటరి వాడే. పిలుచుకొని వచ్చాడు, నైనా వద్దులేండి నేను ఇస్తా. ఎవడైతే ఇట్లే అంటాడు, ఎవడైతే కోరుకుంటున్నాడు కదా అందరు రమ్మని చెప్పు, నేను ఇస్తా. అక్కడ కూడా మెన్షన్ చేశాడు 6 లక్షల మంది కాల్బలము అని. అంతమందికి ఇస్తా. ఎన్ని రోజులు ఇస్తా తెలుసా? 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు రాశాడు. అట్లా రాశాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 7 వారం కాదు, నెల రోజుల పాటు, నెల దినముల పాటు నేను వారికి మాంసాన్ని ఇస్తా, రమ్మని చెప్పు. అయితే ఒకటి కండిషన్, ఎవరైతే సంతృప్తిగా తిని బాగా ఆశ కలిగి, దానిపైన ఆశ కలిగి, ఆకాంక్ష కలిగి ఎవరైతే సనిగారో గొనిగారో, మోసకి తెలియదు ఆ విషయం, దేవునికి తెలుసు. సనిగారో గొనిగారో వాళ్ళందరినీ నాశనం చేస్తా అన్నాడు. పెట్టాడు. పెట్టి పెట్టి మొత్తం పూర్లు వచ్చి పడ్డాయి. ఒకే ఒక గాలి విసిరితే, అది కూడా మెన్షన్ చేశాడు అక్కడ. దేవుని యొక్క శక్తి సార్వభౌమత్వమును తెలుసుకోవడం కోసం అక్కడ రాశాడు. ఒకే ఒక గాలి వచ్చి కొడితే పూర్లన్నీ వచ్చి పడ్డాయంట. అన్నీ కాల్చుకొని వీళ్ళు మాంసం బాగా తినేసి ముక్కు నాసికారంధ్రం వరకు నిండిపోయినాయి. ఎవరికైతే నాసికారంధ్రం వరకు నిండిపోయాయో వారందరిలో తెగులు పుట్టేసింది. పాయ్ మోషే కూడా ఒంటరిగా పోరాడవలసి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఒంటరిగానే దేవుని దగ్గర అడగాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడండి. సొంత దేశంలో నుంచి వెలివేశారు, ప్రజలు వెలివేశారు. ఎవరు తెలుసా ఆయన? యెఫ్తా ఒక వ్యభిచారి యొక్క కుమారుడు. అతన్ని కూడా వదిలిపెట్టలేదు దేవుడు. మనం వదిలిపెడతాం, వాడిట్ట అంటాం మనం. కానీ దేవుడు అంటాడు, వాడు ఎట్లున్న పర్లా నాకు కావాలా. వెలివేశారు, చీదరించుకున్నారు, అసహించుకున్నారు. అన్నాడు, నాకు కావాలా, బలాఢ్యుడిగా చేసుకుంటా. ఒంటరిగా మిగిలిపోయాడు. ఒంటరిగా మిగిలిపోతే దేవుని అతన్ని బలాఢ్యునిగా మార్చాడు. మార్చి ఏం చేశాడు? ఎవరైతే వెలివేశారో, ఎవరైతే చీదరించుకున్నారో, ఎవరైతే తిట్టారో, ఎవరైతే అవమానపరిచారో వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మాతో పాటు రా అయ్యా, యుద్ధం చేద్దురా అయ్యా, ప్లీజ్ అయ్యా, అయ్యా 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 అని కుయ్యాలందరూ వచ్చినారు. ఎంతమంది అయితే కూసారో అందరూ వచ్చారు దేవుని ఆయన దగ్గరికి.
ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా చేసిన వాళ్ళే మళ్ళీ వచ్చారు ఆయన దగ్గరికి. ఏం జరిగింది? అద్భుతం చేశాడు దేవుడు యుద్ధాన్ని. రూతు తెలుసా? రూతు తెలుసా? ఎవరికి పరిచయం ఉందేమన్నా? మాట్లాడినారా ఆమెతో? మాట్లాడారా? ఒకవేళ ఆమె ఒంటరిది కాకపోయినంటే తర్వాత జంటగా మారేదే. ఆమెలో నుండి యేసుప్రభు వచ్చేవాడా? ఒంటరి అయిపోయిందా? ఒంటరి అయిందా? ఓర్ పాపం వెళ్ళిపోయింది, ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయింది. సహాయం చేస్తూ ఉంది అత్తకు. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నా ఫేవరెట్ ఒక ఆయన ఉన్నాడు, చిచ్చరపిడుగా దావీదు. అబ్బా, దావీదు గురించి చెప్పనక్కర్లేదు. సొంత తండ్రి గుర్తుకు లేడు, తండ్రికి కొడుకు గుర్తు లేడు. ఎంత చూడండి, ఒంటరివాడు. వీళ్ళంతా తిక్కోళ్ళు పాపం, అన్నీ విడిచిపెట్టిపోయినారు దేవుని దగ్గరికి కదా. చెప్పండి, దేవుడు ఏం చెప్తా చేశాడు తిక్కోడు పాపం. ఓ రోజు పాపం ఇట్లే యుద్ధం జరుగుతుంది, అది వేరే శత్రువులు వచ్చినారు, పరిగెడుతున్నాడు పాపం. ఆయనకే దిక్కు లేదు. వెళ్ళి దేవుని దగ్గర అడుగుతా అన్నాడు, నైనా చెప్పునైనా వాళ్ళని చంపుతా, నీకే దిక్కేది కానలేదు నైనా, నీకు ఒక ప్రాంతం సరిగ్గా లేదు, ఇల్లు లేదు సరిగ్గా, పరిగెడతా ఉన్నాడు ఆ టైంలో. మొదటి సమయంలో 23 ప్రార్థన చేస్తా ఉన్నాడు. చెప్పునైనా శత్రువుని చేతికి అప్పగిస్తావా? నువ్వు ఒంటరోడు అప్పటికి అంటున్నాడు. పదంపా. అర్రే, అదే ఎవరైనా కానీ వేరే వాళ్ళు వచ్చినారు, ఊరు లేదు, పేరు లేదు, వాళ్ళకి ఏం లేదు అనుకోండి. వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో నీకు ఈ సమస్య ఉంది, నేను సమస్య పోగొడతా అన్నారు అనుకోండి, మనం నమ్ముతామా? ఆయనకు అప్పగిస్తామా? విచిత్రం ఏంటంటే దావీదులు వచ్చి అడిగారు వాళ్ళు. దావీదు తల దాల్చుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్తే దావీదుతో అంటా ఉన్నారు, అయ్యా ప్లీజ్ యుద్ధం చేసి పెట్టు, అదేదో అన్నం చేసి పెట్టమని చెప్పినట్టు. దావీదు పోయి మళ్ళీ ఇంత ధైర్యం ఏంటి చిత్రంగా నాకు అర్థం కాదు. ఒంటరోడే, అసలు షెల్టర్ కూడా లేదు అతనికి. ఎవరో ఇంట్లో పోయి కూర్చొని తింటా అన్నాడు. అంటున్నాడు, ఆ ఇంటి మీదకి ఎవరైతే శత్రువులు వచ్చారో వాళ్ళు, రేనా చెప్పు నేను శత్రువులు, ఈయనదా ఏమన్నా ఇల్లు, ఈయనదా దేశము, ఏమంటున్నాడు? శత్రువులు అప్పగిస్తావా అని అడుగుతున్నాడు. సరే అడిగినాడు అనుకోండి, వచ్చినాడు, దేవుడు ఇచ్చేసినాడు, బయటకు వస్తానే అన్నారు కొంతమంది, ఒక 400 నుంచి 600 మంది ఉంటారు. ఆ అనుచరులు ఒంటరోడే. ఏందన్నా ఏం తిక్కబడిందే అది నీకో అన్నారు. ఏమయ్యా ఏమైంది? వాళ్ళు చూడున్నా ఎంతమంది ఉన్నారో, 1000 మంది ఉన్నారు. ఎంతమంది చెప్పాలి నోరు తెరిచి? 1000 మంది ఉంటే మనం ఏందా కొంచెమే. ఒక్కసారి ఆలోచించాయా దావీదు గారు? మేము కాదని లేదు, నువ్వు శక్తిమంతుడే, దేవుడు నీ తోడుగా కాదనిలే. ఒక్కసారి ఆలోచించు, నీ చేతను ఎత్తుందా చెప్పు అన్నాడు. అంటేనే పాపం మళ్ళీ దావీదుకి డౌట్ వచ్చింది, ఏంది దేవుడు చెప్పినాడే వీళ్ళెందుకు. మళ్ళీ పోయి ప్రార్థన చేశాడు, నిశ్చయంగా నీ చేతికి అప్పగిస్తా అన్నాడు. మళ్ళీ అబ్బా బయటకు వచ్చినాడు. మళ్ళీ చూడండి, ఒంటరిగా ఉన్నప్పుడు యుద్ధం చేయాల్సిన సమయంలో తోటి సహచరులే అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అప్పటి వరకు దేవుడే కదా, దేవుడి జ్ఞానం చేతనే కదా వాళ్ళకన్నీ నేర్పించింది. యుద్ధమే రాదు, ఆయన కూడా గొల్లియాతుని చంపాడు. ఆ ఒక్క కారణం చేత వీళ్ళకి యుద్ధం నేర్పించినాడు. చాలామంది ఉన్నారు దాంట్లో. లేడీ కాళ్ళ వాళ్ళే కొంతమంది పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, కళ్ళు కనబరాకుండా పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా నైపుణ్యాలు ఎట్లా వచ్చినాయి?
దావీదు నేర్పించడం వల్ల. ఈయనకున్నాయా? లేవు. దేవుడు జ్ఞానం చెప్పి అంత చెప్పితే, దేవుడు అంత చేస్తే మళ్ళీ ఏమంటున్నారు వీళ్ళు? దేవుడు చెప్పాడు అని కూడా వినలేదు. లేదయ్యా, వాళ్ళు చాలామంది ఉన్నారు, నువ్వేందుకు యుద్ధం చేస్తావు? చేయలేవు నువ్వు. దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు నిన్ను బలపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బలవంతునిగా చేస్తాడు ఆయన. బలహీనునిగా కాదు, చేతవానిగా కాదు, శూరునిగా చేస్తాడు నిన్ను. ఎస్తేరు ఒక అనాథ, ఒంటరైపోయింది. ఒంటరిగానే ఉంది. తన పినతండ్రి ఉన్నాడు, దాని తర్వాత రాణి అయ్యింది, కానీ ఒంటరిగానే ఉంది. ప్రార్థన చేసింది దేవునికి, దేవుడు అద్భుతం చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే దేవుడు రాశాడో, అంటే వాళ్ళ గ్రంథం అనుకోండి, వాళ్ళ గ్రంథంలో రాశారో అది జరగకుండా ఎంతమంది అయితే ఆపాలని చూశారో, నిర్మూలము చేయాలని చూశారో, వారిని నిర్మూలన చేశాడు దేవుడు. వారి ద్వారానే చెప్పించాడు. ఏమని? వీరికి ఘనత కలిగించాలి అని. దేవుడు నీ గురించి ముందే రాసి పెట్టాడు, నీకు ఘనత కలగాలని, నిన్ను విజయ ఉత్సవములతో ఊరేగించాలని ముందే రాసి పెట్టాడు. ఎవడైతే నిన్ను ఆపాలని చూస్తా ఉన్నాడో, ఎవరైతే నిన్ను నిర్మూలన చేయాలని చూస్తున్నారో, ఎవరైతే నిన్ను ఒంటరి వాడిని చేసేసి నిన్ను చంపాలని చూస్తూ ఉన్నారో, వారి ద్వారా నీకు మహిమ కలగబోతా ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ పరిస్థితి నిన్ను ఆపలేదు. బికాస్ హి రిటన్, హి రోట్ దట్ పాయింట్. ఆయన ముందే ఆ అంశాన్ని రాసి పెట్టాడండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒంటరిగా పోరాడు దేవుని దగ్గర, నీకు మర్మాలను తెలియజేస్తాడు, నిన్ను బలపరుస్తాడు దేవుడు. నీ జీవితంలో ఆయన చిత్తం ఏంటో తెలియజేస్తాడు, ఆయన దర్శనాన్ని తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒంటరిగా ఉంటే దేవుడు నీతో ఎక్కువగా గడపాలని ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 16వ అధ్యాయం 32వ వచనం. చాలా ఉన్నాయి. కాదు అది కాదు. ఎహెచ్కేలు 33:24. ఎహెచ్కేలు 33:24. త్వరగా. నరపుత్రుడా, ఇశ్రాయేలు దేశములో పాడైపోయిన ఆయా చోట్లను కాపురమున్నవారు అబ్రహాము ఒంటరి అయి ఈ దేశమును స్వాస్థ్యముగా పొందను కదా, అనేకులమైన మనకును ఈ దేశము స్వాస్థ్యముగా ఇయ్యబడదా అని అనుకొనుచున్నారు. నువ్వు అనుకుంటా ఉన్నావు ఒకసారి, ఒకప్పుడు దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు దీన్ని, ఇంకెవ్వరు అని అనుకుంటా ఉన్నారు. ఒంటరిగా దేవుని దగ్గర కూర్చో, ఆ స్వాస్థ్యాన్ని దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి స్వాస్థ్యము తెలుసా? అది ఎవరు కూడా వర్ణించలేని స్వాస్థ్యాన్ని దేవుడు ఇంక ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఇవ్వబోతున్నాడు తెలుసా? ఏవైతే ఎండిపోయాయో ఎముకలు, ఏవైతే ఆ గుంపులు గుంపులుగా పనికి రాకుండా ఒక లోయలో పడివేశాయో, ఆ ఎముకల ద్వారా నీతో మాట్లాడించి, ఆ ఎముకలకు జీవాన్ని పోసి, ఆ ఎముకలు జీవముగా నిలబడి, అదే ఎముకలు నీవు మాట్లాడితే, నీవు నిలబడితే, నీ వెనకల సైన్యముగా నిలబడి దేవుని పక్షముగా యుద్ధము చేయబోతూ ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎండిపోయిన వారిని సహితము చిగురింపజేయగలుగుతాడు.
చిగురింపజేయగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు పనికి రాని వారిని సహితము పనికొచ్చేలాగా చేసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడి తత్వమే అది. అందుకని అంటాడు, వెర్రి వారిని సైతం నేను ఎన్నుకొని బుద్ధిహీనులకు జ్ఞానం వచ్చాడు. బుద్ధిమంతులకే జ్ఞానం నేర్పిస్తాడంట. వెర్రి వారిని, పిచ్చాలను. అందుకనే నేను ముందే చెప్పా, ఏమని? దేవునికి అటువంటి పిచ్చోళ్ళు కావాలి, ఎర్రోళ్ళు కావాలి. దేవుడు చెప్పింది చేసేట్టుగా. దేవుడు చెప్పినాడా, వచ్చే అంతే. అలా వచ్చేవాళ్ళు కావాలి దేవునికి. అలా వచ్చేవాళ్ళు కావాలా? యెషయా గ్రంథం 51:2 చాలా రెఫరెన్సులు ఉన్నాయి, కానీ కొన్ని నేను చెప్పాలని ఇష్టపడతా ఉన్నా. 51:2 మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడి ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. దానియేలు 10:8 ఒకసారి రాసుకోండి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటకు దేవుడు ఏం చెప్పాడు? నేను అతన్ని పిలిచాను అని చెప్పాడు కదా. అటువంటి దర్శనం ఇక్కడ కూడా కలిగింది. నేను చదువుతాను, చూడండి. నేను ఒంటరి అయి ఆ గొప్ప దర్శనము చూచి తిని, చూచినందున నాలో బలమేమీ లేకపోయాను, నా సొగసు వికారమాయను, బలము నా యందు నిలవలేదు. దర్శనం చూడడం వల్ల ఏమవుతుంది? మన శరీరం శక్తి కోల్పోతుంది, ఆత్మ బలాన్ని పొందుకుంటుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దర్శనము నీతో అంటే ఎంత బలమైన దర్శనము అది. నువ్వు ఎంత బలహీనుడైనావంటే, అంత బలహీనం అయినావంటే నువ్వు ఎంత బలమైన దర్శనమో, ఎంత మర్మము కలిగిన దర్శనమో కదా. ఇంకా మనం చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఇంకొక రెఫరెన్స్. ఎంతమంది దేవుడు తోడుగా ఉన్నారు అనుకుంటా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి సకల మహిమ, ఘనత, ప్రభావములు చెలునుగాక. ఆమేన్, ఆమేన్. యోహాను 8:29 ఇప్పుడు చదువుకున్నాం కదా. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎంతమంది నమ్ముతారని ఈ మాటను? దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? ఒకవేళ విడిచిపెట్టానంటే దానికి కారణం ఏమేంటది? అక్కడ ఆన్సర్ ఉంది, చదవండి. కాదు, ఒకసారి విడిచిపెట్టాడంటే ఇప్పుడు చదివిన రెఫరెన్స్లోనే ఆన్సర్ ఉంది. ఇంకా వద్దు వీడు అని చెప్పేసి పక్కన వేస్తాడు, నోట్లోంచి ఉమ్మేస్తాడు. చదవండి, ఆన్సర్ ఉంది దాంట్లో. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఓకే, వెరీ గుడ్, నాకు తోడుగా ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యము ఏంటి? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టేది లేదని చెప్పాను. ఇప్పుడు ఒంటరిగా ఉన్నావంటే కారణం ఏంటి? ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఒంటరిగా చేశాడు. ఇప్పుడు కారణం ఏంటి? ఆయనకు అయిష్టమైన కార్యము, ఆయనకి ఇష్టమైన కార్యము చేయలేదు. శిష్యులు ఒంటరిగా కూర్చొని దేవుని దగ్గర అడిగేవాళ్ళంట, అయ్యా ఈ ఉపమానానికి అర్థం ఏంటి? ఒంటరిగా కూర్చున్నప్పుడు అడుగుతారు. ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆయన కూడా చెప్పేవాడు. ఆ రెఫరెన్స్లు కూడా ఉన్నాయి, చెప్పాలంటే చెప్పేస్తా. ఇప్పుడు అక్కడ రాసేసుకోండి. అయ్యా దీనికి అర్థం ఏంటంటే, అయ్యా
దీనికి అర్థం ఏంటండి అని ఆయన ఎప్పుడు అడిగేవాళ్ళంట. మత్తయి సువార్త 14:23 ఆయన జనసమూహములు పంపివేసి కొండ ఎక్కి ప్రార్థన చేశాడు. ఆయనకు అవసరమా? ఆయన పిలువబడింది ఎందుకు? జనసమూహం కోసమే, రక్షించడం కోసమే. కానీ ఆయన అందరినీ పంపేశాడు, అందరినీ పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేసి ఆయన ఒంటరిగా గడపడం మొదలుపెట్టాడు. మార్కు సువార్త 4:34లో ఆయన ఉపమానం గురించి ఒంటరిగా కూర్చున్నప్పుడు చెప్పాడంట. దేవుని మర్మం ఏంటో చెప్పాడు. అందరూ అనుకుంటారు కదా, యేసు ప్రభు ఏంది మా కోసం మీద వచ్చింది, ఎందుకో జనాలందరినీ పనిపేశాడు, ఒంటరి గడపాలని ఇష్టపడుతున్నాడు. అపార్థం చేసుకోవద్దు. జనాల కోసమే ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన కూర్చొని వానికి ఏం కావాలా, ఈయనకేం కావాలా, వానికేం సాయం ఉంది, ఈయనకేం సాయం చేసుకుంటూ కూర్చోలేదు. దేవుని చిత్తం కదా మరి అది. అందుకనే మర్మం తెలుసుకోవాలండి. దేవుని హృదయంలో మర్మం ఉంటుంది. ఆయన మనసులో ఒక కార్యము చేయాలని ఉంటుంది. కానీ అది తెలుసుకో మనం. బైబిల్లో ఉందే కాబట్టి చేస్తాం. బైబిల్లో ఎవరి గురించి చెప్పాడని అర్థం చేసుకోలేకున్నా, బేసిక్ సెన్స్ లేకుండా పోయింది. పునాది లేదు. అందుకనే కదల్చబడిపోతూ ఉన్నాం. 4:10 మార్కు. అప్పుడు కూడా చెప్పాడు, ఒంటరిగా ఉన్నప్పుడు ఉపమానం గూర్చి వాళ్ళు అడిగితే అక్కడ దేవుని మర్మాల గురించి మొత్తం అన్నీ చెప్పేశాడు. చాలు, నేను రెఫరెన్స్ రాసుకొని చెప్తా ఉన్నా. ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని హృదయంలో ఆ రహస్యం ఏందో మీకు తెలిసిపోతుంది. వాక్యం ఏం సెలవిస్తుంది, దేవుడు ఏం సెలవిచ్చాడు, ఇది కరెక్టేనా మనం చేసేది? చాలా ఫాలో అయ్యారు యేసు ప్రభుని శిష్యులు. నేను ఫాలో అవుతున్నానైనా అని చెప్పారు, చాలా చెప్పారు. ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇక్కడ దేవుణ్ణి ఫాలో అవుతున్నారు కదా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే మనం క్రైస్తవులో అనబడుతున్నాం. అవునా కాదా? అవునా కాదా? అయితే ఈ మాట ఒకసారి చదువుతాం. వారిలో యెషయా గ్రంథం 60:22 వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున తన కార్యమును త్వరపెట్టుదును. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఒంటరిగా ఎందుకు గడపమంటున్నానంటే దేవుడు అంటున్నాడు, నీవు ఒంటరి వానివి నువ్వు అనుకుంటూ ఉన్నావు, నువ్వు ఒంటరిగానే ఉండు. ప్రజెంట్ నువ్వు 1000 మందిగా చేస్తా. నిన్ను ఎవరు కూడా ఎన్నుకోరు. అందుకని అందరూ బహిష్కరించారు, నిన్ను తృణీకరించారు, నిన్ను రిజెక్ట్ చేశారు, నిన్ను అవమానపరుస్తున్నారు. నిన్ను అసలు మైండ్లో కూడా వారు ఆలోచించలేదు, నువ్వు ఉన్నావని కూడా గుర్తించలేదు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, బలమైన జనముగా చేస్తా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బలమైన జనముగా చేస్తా. పేతురు ఒంటరిగా తాపన దగ్గర కూర్చొని ఆ సుంకమును కలెక్ట్ చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మత్తయి నన్ను వెంబడిస్తావా అన్నాడు. అయిపోయింది, విడిచిపెట్టి వచ్చేసాడు. పేతురు వలలు కడుక్కుంటాడు ఒంటరిగా వలలు కడుక్కుంటూ ఉంటే పేతురు దగ్గరికి వచ్చి చూసి ఇట్లా అన్నాడు, వచ్చేసాడు. యోహాను, యాకోబు, చాలామంది వచ్చేసారు దేవుడి చూపు చూసి, దేవుని పిలుపుని అందుకొని వచ్చేసారు. దేవుని అద్భుత కార్యాలు చేశారు, దేవుడు చేస్తూ ఉంటే చూశారు. అంత బాగానే ఉంది. ఒకసారి చదవండి, యోహాను 16:32. ఇదిగో మీలో ప్రతివాడును
ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. ఇది సాక్షాత్తు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు. ఒకవేళ మనతో ఈ మాట చెబితే మన రియాక్షన్ ఏందండి? ఇప్పుడు మనంతా శిష్యులం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. వెంబడిస్తూ ఆయనకి ఇష్టమైన కార్యం చేయడం లేదు. కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, మీరు తట్టుకోలేరు, ఎందుకంటే నాతో గడపడం సరిగ్గా లేదు, నీకు తండ్రితో మీరు సరిగ్గా గడపలేదు, మర్మాలు తెలియదు, దర్శనం అంటే తెలియదు, దేవుని పిలుపు తెలుసు, అన్నీ తెలుసు, కాడి మోస్తాను బాగానే ఉంది, నాతో సవాసం చేస్తాను బాగానే ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ నీకు నువ్వు భయపడో, లేకపోతే నీకు ఇష్టమైన విడిచిపెట్టలేకనో, లేకపోతే ఇంకొకటో, నేను జ్ఞానవంతున్నో, నాకు తెలుసు, అన్నీ తెలుసు, ఇది ఖచ్చితంగా దేవుని చిత్తమే అనుకొని భ్రమపడి నువ్వు దేవుని విడిచిపెడితే దేవుడు అంటా ఉన్నాడు, నేను ఒంటరిని కాదు, నువ్వు అనుకుంటున్నావేమో, నాకు ఇష్టమైనది నువ్వు చేయలేకపోతా ఉన్నావు, చేస్తూనే నువ్వు అంటున్నావు నేను నీతో పాటు ఉన్నా, నువ్వు అనుకుంటూ ఉన్నావు, మనసులో అనుకుంటున్నావు అంతే. దేవుడు నాతో చెప్పింది ఇదే, కనబడినంత బంగారం కాదయ్యా, నువ్వు చూస్తూ ఉన్నా మెరిచిపోతున్నారు అందరూ, కానీ లోపల లేదు, మేలి బంగారం కాదు, పూత కూడా కాదు అది. ఒక్కసారి కన్నులు తెరుచు అన్నాడు నాతో చెప్పిన మాట ఇది. బాగా ప్రార్థన చేస్తా ఉన్నా ఈరోజు అని ఇట్లే అనుకున్నా దేవుని దగ్గర. చాలా సంతోషం ప్రభువా, నీ సంఘం ఇదిగో బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు, నీ సంఘం నువ్వు అప్పగించిన పని చేస్తూ ఉన్నారు, నీ సంఘం నీతో మాట్లాడుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది నాయన అని చాలా మురిసిపోతూ ఉంటే చెంప చెల్లు మన కొట్టేటది మాట చెప్పాడు. ఏమని? కనిపించినంత బంగారం కాదు, నువ్వు అనుకుంటా ఉన్నావు నా బంగారమే అని. కాదు, నా పైన శ్రద్ధ చూపించేవాడు కనబడడం లేదు. నీ సంఘం అంటున్నావే, నీ సంఘం అంటున్నావే, నా వాడు ఎవడు లేడు అన్నాడు. విడిచిపెట్టేశారంట, మనకిష్టమైనవి చేయడం కోసం దేవుణ్ణి విడిచిపెట్టేశారు. సౌలు పోయి దావీదు వచ్చినాడండి, నువ్వు పోయి ఇంకొకరు రావడం దేవునికి పెద్ద విషయం కాదు. దేవుడు అప్పగించిన బాధ్యతలు ఎవరైతే చేయలేదో వారు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, దేవుడు ఒంటరివాడు కాదు, ఆయన సైన్యములకు అధిపతి. ఇంకా మాట వినకపోవడం ఏంటండి? నిన్ను ఒంటరిగా చేసింది ఎందుకు? నిన్నెందుకు దేశంలోంచి రమ్మని చెప్పాడు? ఎందుకు తండ్రిలోంచి బయటికి రమ్మని చెప్పాడు? ఎందుకు బంధువుల్లోంచి బయటికి రమ్మని చెప్పాడు? నిన్ను గొప్ప చేయడం కోసం కాదా? నిన్ను పోషించడం కోసం కాదా? నిన్ను అత్యున్నతమైన స్థానంలోకి తీసుకుని వెళ్ళడం కోసం కాదా? తన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడం కోసం కాదా? ఆయన దర్శనాన్ని నీకు ఇవ్వడం కోసం కాదా? ఆయన భారాన్ని కాడిని నీకు మోస్తూ ఉంటే సంబరపడిపోయి అన్నీ నువ్వు అడిగింది ప్రతిదీ ఇవ్వడం కోసం కాదా? ఒకసారి చదవండి అది. ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. దేవుడు ఎవరికి ఏ భారం పెట్టాడో ఆ భారాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు, అంగీకరించకుండా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు అంటా ఉన్నాడు,
ఎవరు వెక్కిరించలేరు. దేవుణ్ణి ఎవరు వెక్కిరించలేరు. నువ్వు కాకపోతే ఇంకొకరిని ఎన్నుకుంటాడు దేవుడు. అయితే ఒక్కసారి ఆలోచించు, నిన్ను ఒంటరిగా చేసింది 1000 మందిని చేయడం కోసం నువ్వు ఒంటరిగానే మిగిలిపోతావా? దానికోసం మన దేవుడు నిన్ను పిలిచింది. ఆ పిలుపు ఎందుకు మర్చిపోతావు అన్నావు? దేవుడు నీకు అప్పగించిన బాధ్యత ఏది? నీకు ఇచ్చిన దర్శనం ఏది? ఆ భారం ఏది? ఆ పిలుపు ఏమైపోయింది? ఏమైపోయింది? ఆయన ఉద్దేశమే ఏమైపోయింది? నిన్ను పిలిచాడంటే ఒక ఉద్దేశంతో పిలిచాడు. ఆ ఉద్దేశం నెరవేర్చకపోతే నువ్వెందుకు ఆయనకు? నువ్వే విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు దేవుని దగ్గర నుండి. ఎందుకంటే నేను జ్ఞానవంతుని కదా, నేను కరెక్ట్. మనకంటే సాతాను ఇంకా జ్ఞానవంతుడు. బైబిల్లోంచి వాచనమే చెప్తాడు. తెలియదా మీకు? తెలియదా? సాక్షాత్తు యేసుక్రీస్తుతోనే వాగులాడాడు. లేఖనం ఇలా చెబుతున్నది కదా. పడిపోలేదు ఆయన, పడిపోలేదు. ఎందుకంటే ఆయనకు మర్మం ఏంటో తెలుసు, ఆయనకు దర్శనం ఏంటో తెలుసు, దేవుని పిలుపు ఏంటో తెలుసు, ఆయన కాడి అంటే ఏంటో తెలుసు, దేవునితో సహవాసం ఏంటో తెలుసు ఆయనకు. కాబట్టి మోసపుచ్చలేకపోయాడు సాతాను. నిన్ను మోసపుచ్చుతున్నాడేమో సాతాను. నేను ఇలాగే చేయాలి, నేను ఇలాగే ఉండాలి, మొండితనంతో జ్ఞానము ఉంది అనుకుంటున్నారేమో. ఓ దేవుని సంఘమా, నా సంఘం కాదు మీరు అనుకోవచ్చు. అబ్బా మీరు దగ్గర పోతాను కాదు. దేవుని సంఘం మీరు, దేవుడి పిలుపు కలిగిన వారు మీరు, దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు మీరు. దేవుడు మీతో మాట్లాడాలని చాలా ఇష్టంగా ప్రేమను కుమ్మరించినాడు మీకోసం. అది మర్చిపోయి దేవుని ఒంటరిగా చాలా ఇష్టపడుతున్నారేమో. దేవుడు అంటూ ఉన్నాడు, అది వచ్చేయున్నది. అయితే తండ్రి అంటూ ఉన్నాడు, నాతో ఉన్నాడు, తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను. నువ్వు కాకపోతే దేవుని ఇంకొకరిని ఎన్నుకుంటాడు. నువ్వు కాకపోతే దేవుని ఇంకొకరిని ఘనపరుస్తాడు. నీ మీద కాకపోతే దేవుడు ఇంకొకరి మీద భారాన్ని మోస్తాడు. నీ హృదయంలో ఆ భారం పోయింది, వారి కోసం వీరి కోసం ప్రార్థన చేసే భారం పోయింది. ఇంకొకరిని ఎన్నుకున్నాడు, అయిపోయింది. జాగ్రత్త పడు దేవుని దగ్గర. నిరీక్షణ లేని వారి కోసం ఎన్నుకున్నాను నిన్ను కాకుండా వేరే వాడిని వాడుకుంటా ఉన్నాడు. మేలుకో. ఇంకెంతకాలం? నేను చేసేది కరెక్ట్, నేను పోయేది కరెక్ట్, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే చేస్తా. చెయ్యి. ఎవరికొరికే ఏముంది? దేవుని నోట్లో నుండి, దేవుని దృష్టిలో నుండి నువ్వు ఒక్కసారి పక్కకు వెళ్ళిపోయావా, అయిపోయింది. నీ జీవితం దుర్భరం అయిపోతుంది. ఒక్కసారి ఆలోచించు. ఇంకా నేను ఇలాగే ఉంటా, నేను మడమ తిప్పాను, నేను వంగాను, నేను ఇలాగే ఉంటా. కళ్ళు తెరుచుకో. గొప్ప ఉద్దేశం మర్చిపోతావా నువ్వు? దేవుడు గొప్ప పిలుపును విడిచిపెడతావా నువ్వు? మనుషులు చూసా నువ్వు చేసేది? మనుషుల కోసమా నువ్వు ఉండేది? ఇక దేవుణ్ణి ఎప్పుడు సంతృప్తి పరుస్తావు? అయిపోయింది. చేయి దాటి వెళ్ళిపోయింది. ఒక్కవేళ ఈరోజు నీకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు కనుక లేదు నాయనా, నువ్వు నన్ను పిలిచిన పిలుపు నేను గుర్తుపెట్టుకుంటా,
నీ కాడి నేను మోయడానికి రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. నీ దర్శనం నేను మర్చిపోను. నీతో ఒంటరిగా గడుపుతా, అన్నీ విడిచిపెడతా. నా తండ్రిని విడిచిపెడతా, నా బంధువులను విడిచిపెడతా, నా దేశాన్ని విడిచిపెడతా, విగ్రహాలన్నిటిని విడిచిపెడతా. ఇదిగో నీ దగ్గరికి వస్తా అని ఒక్క మాట మాట్లాడితే ఇప్పటికీ ఆయన బాహువులు చాచి ఉంచాను నీ కోసం. మోకరిద్దాం. నిన్ను ఒంటరిగా చేసింది అద్భుతాలు చేయడం కోసం. నిన్ను ఒంటరిగా చేసింది ఆయన బలమైన కార్యములు జరిగించడం కోసం. నిన్ను ఒంటరిగా చేసింది ఆయన హృదయంలో ఏముందో నీకు తెలియజేసి నడిపించడం కోసం. అది మరచిపోయి నీవు ఇలాగే ఉండిపోతావా? ఇదేనా దేవుని చిత్తం నీ జీవితంలో? నీ జీవితంలో దేవుని చిత్తం వేరు, నువ్వు నడుచుకున్న తీరు వేరు. దేవుని ఇష్టం వేరు, నీ ఇష్టం వేరుగా ఉండిపోయింది. ఇది దేవుని ఇష్టమే, దేవుని చిత్తమే, దేవుడు సంతోషిస్తున్నాడు అని అనుకుంటున్నావు. నీ ఆలోచన వేరు, అది తప్పు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటే, నువ్వు ఒంటరిగా రా, నువ్వన్నీ విడిచిపెట్టేసేయి, నువ్వు అందరినీ విడిచిపెట్టేసేయి. ఎవరు వద్దు, ఎవరికి మేలు చేయాలని ఇష్టపడుతున్నాను. నాకు నా మేలును గుర్తుపెట్టుకో. నేను మేలు చేసేవాడును, నేను పోషించేవాడును. ఒకరు నీకు సహాయము చేశారంటే, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇచ్చారంటే కారణము నేను, వారిచ్చింది కాదు. నన్ను మర్చిపోయి వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నావా? శిష్యులు వారింటికి వారు వెళ్ళిపోతున్నారంట. ఆ లిస్టులో నువ్వు కూడా ఉండాలని ఇష్టపడుతున్నావా? దేవుడు నిన్ను 1000 మందిగా చాలా ఇష్టపడుతున్నాడు. నువ్వు మాత్రం దేవుణ్ణి ఒంటరిగా విడిచిపెడుతున్నావు. ఒక్కసారి ఆలోచించుకో, దేవుడు నిన్ను విడిచిపెడితే నీకు గతి ఏమవుతుందో. నీ గతి ఏమవుతుంది? నీ గర్వం ఏమవుతుంది? నీ ఈగో ఏమైపోతుంది? నీ తత్వము అన్నీ నీరు గారిపోతాయి. జాగ్రత్త. దేవుడు నీ జీవితంలో గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. దాన్ని ఎందుకు మర్చిపోయావు? మనుషులు సహాయం చేస్తున్నారంటే దానికి కారణం దేవుడు. దేవుని సహాయాన్ని మర్చిపోయి మనుషుల యొక్క భజన చేస్తున్నాం, మనుషుల్ని ఆరాధిస్తూ ఉన్నాం, విగ్రహారాలుగా చేసుకున్నాం. మీరు హృదయాలలో ఆ విగ్రహాలని పక్కన పెట్టు. కోపము, ద్వేషము అన్ని ప్రక్కన పెట్టు. దేవుని చిత్తము చేయడం కోసం వేగిరపడు. దేవుని యొక్క మర్మం ఏంటో తెలుసుకో. దేవుడు నీ పైన ఉంచిన నీ భుజాల పైన కాడిని మోయడం కోసం సిద్ధపడు. ఆ కాడిని విడిచిపెట్టేసి నీ కాడిని నువ్వు మోసుకుంటున్నావు. అదొక్కటే చేస్తూ ఉన్నావు. నీ పని నువ్వు చేసుకుంటున్నావు. రా బయటికి. నీ దేశంలో నుండి, ఆ దేశంలో ఎన్నో విగ్రహాలు ఉన్నాయి, ఎన్నో తత్వాలు ఉన్నాయి. కోపము, క్రోధము, మదము, మచ్చరము, ఈగో అంత చాలా ఉంది. గర్వము అయిపోయింది. ఎందుకు నీకంత? ఒక్కసారి ఆలోచించు. దేవుని నోట్లో నుండి నీవు ఉమ్మి వేయబడితే నీ పరిస్థితి ఏంటి? మనుషులు పట్టించుకోలేదనే నువ్వు ఇంత బాధపడుతూ ఉంటే, దేవుడు పట్టించుకోకపోతే నీ గతి ఏమవుతుంది? నిన్ను దేవుడు ఒంటరిగా రమ్మంటున్నాడు. ఎందుకంటే
1000 మందిగా చేయడం కోసం. నీవు కూడా అందరూ విడిచిపెట్టినట్టు ఎంతోమంది పిలిచాడు దేవుడు. వారందరూ రాలేదు. ఏదో ఒక సాకు చెప్పుతూ దేవుడు పిలుపును తప్పించుకున్నారు. కానీ నువ్వు పిలుపును అంగీకరించావు, కానీ ఆయనతో నడిచావు, కానీ ఆయన చెప్పింది చేశావు, కొన్నిసార్లు చేశావు. కానీ దేవుడు నీ ద్వారా అద్భుతాలు చేశాడు. కానీ దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే నువ్వు చూసావు, కానీ ఇప్పుడు ప్రస్తుతం నువ్వు దేవుని విడిచిపెట్టేశావు. ఆయనను ఒంటరిగా చేశావు. నీ ఇంటికి నువ్వు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నావు. నీ దేశానికి నువ్వు వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నావు. నీ తండ్రి ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నావు. మరి దేవుని సంగతి ఏంటి? ఒకసారి ఆలోచించు. నీ భారాన్ని మోసుకుంటున్నావు. దేవుని భారాన్ని ఎవరు మోయాలి? మోస్తావా? మోసేటట్లయితే ఇదిగో నాయనా నీ హృదయాన్ని గాయపరిచాను. నువ్వు చెప్పింది చేయకుండా వేరే పనులన్నీ చేశానయ్యా. నువ్వు నా పైన మోపిన భారాన్ని మోయకుండా వేరే భారాలన్నీ మోసానయ్యా. నన్ను ఒంటరిగా నిలబెట్టావు, ఒంటరిగానే రమ్మన్నావు. కానీ నేను అన్నిటిని కూడా అందరినీ జత చేసుకున్నాను. బంధువులను, స్నేహితులను, మిత్రులను అందరినీ జత చేసుకున్నాను. ఏదో నేను సాధిద్దామనుకొని, కానీ నేను సాధించలేకపోతున్నానయ్యా. ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకో. ఎంతమంది అయితే దేవుని దగ్గరికి అయ్యా నేను మోయాలని ఇష్టపడుతున్నానని అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ మాట చెప్పండి. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను విడిచిపెట్టి వెళ్ళిపోయానేమో, నీ ఇష్టం నేను చెయ్యలేదేమో, నన్ను జ్ఞాపకం చేసుకున్నాయన. నువ్వు చెప్పింది చేయడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా. నన్ను విడిచిపెట్టద్దయ్యా. నా మీద ఉన్న కాడిని వేరొకరి మీద ప్రభు తండ్రి షిఫ్ట్ చేయదయ్యా. నాకు ఇచ్చిన దర్శనం తండ్రి వేరొకరికి ఇవ్వద్దయ్యా. ఇదిగో నాతో మాట్లాడు, నీతో సహవాసం చేస్తాను. నాకు ఇచ్చిన దర్శనము నేనే నెరవేరుస్తానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోనయ్యా. నోరు తెరిచి మాట్లాడండి దేవుని దగ్గర. ఈ సమయంలో కనుక నువ్వు మాట్లాడకపోతే, ఈ సమయంలో కనుక నీవు దేవునికి కాడిని మొయ్యాలని ఇష్టపడకపోతే, దేవుని దర్శనాన్ని నువ్వు విడిచిపెడితే ఇంకా ఎవ్వరు కూడా ఆ దర్శనాన్ని ఇవ్వరు. నీ బదులు ఇంకొకరిని దేవుడు ఎన్నుకుంటాడు. జాగ్రత్త. నీ బదులు ఇంకొకరిని ఎన్నుకుంటాడు దేవుడు. నిన్ను పక్కన పెట్టేశాడు. ఇప్పటికే తెలిసిందా నీకు? నిన్ను ప్రక్కన పెట్టేశాడు దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒంటరిగా మిగిలిపోయావు. దీనికోసంగా దేవుడు నిన్ను ఒంటరిని చేయడానికి ఇష్టపడలేదు. నువ్వే ఒంటరిగా చేసుకున్నావు. ఎంతమంది అయితే తన ప్రాణాలని కాపాడుకోవాలని ఇష్టపడ్డారో వారందరూ కూడా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారంట. నువ్వు ఎంతమంది అయితే సంపాదించుకోవాలని ఇష్టపడ్డావో వారందరినీ సంపాదించుకున్నావు, కానీ దేవుని హృదయాన్ని నువ్వు సంపాదించుకోలేకపోతున్నావు. దేవుడిని ఒంటరిగా పిలిచింది అద్భుతములు చేయడం కోసం. ఆ అద్భుతాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆ అద్భుతాలు నువ్వు చేయలేకపోతున్నావు. దానికి కారణం ఏంటంటే
నీవు ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకోలేదు. నువ్వు ఆయనకి ఇష్ట ప్రకారంగా నడుచుకోలేదు. సౌలు రాజు దేవుడు చెప్పింది చేయలేదు. తను అనుకున్నాడు దేవునికి ఇష్టమైన బలిగా తీసుకొని వచ్చాను అనుకున్నాడు. కానీ దేవునికి కావలసింది మాట వినడం. ఆ మాట వినక తను తన రాజ్యాన్ని, ప్రాణాన్ని కోల్పోయాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టావా? అయితే ఈరోజు చెప్పు, లేదయ్యా నీ దర్శనం నా ద్వారా నెరవేరాలి. నీ పిలుపును ప్రభా తండ్రి, ఆ పిలుపు ప్రకారంగా నేను నడుచుకుంటానయ్యా. నీ కార్యం మోస్తానయ్యా, నేను మోస్తానయ్యా. నువ్వు నాలో ఉన్న భారాన్ని ప్రభా, ఏదైతే భారం కలిగించావో ఆ భారాన్ని తిరిగి నేను పుణికిపరుచుకుంటానయ్యా. ఎంతోమంది నశించిపోతున్నారు, వారిని విడిచిపెట్టి రక్షింపబడిన వారి కోసం పరిగెడుతున్నావా? ఎంతోమంది జీవితాలు నాశనమైపోతూ ఉన్నాయి. ఎవరో జీవితాలని ఉద్ధరించాలని ఇష్టపడుతున్నావు. దేవుని చిత్తం కాదు. దేవుడు నీకు ఇచ్చిన భారాన్ని మాత్రమే నెరవేర్చు. తద్వారా దేవుడు నిన్ను 1000 మందిగా చేస్తాడు. అదే దేవుని ఉద్దేశం. అదే దేవుని మర్మము నీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకనే ఒంటరిగా రమ్మంటున్నాడు. అన్నీ విడిచిపెట్టేసేయి. ఓ థ్యాంక్ యూ లార్డ్ గాడ్. హల్లెలూయా. ఇదిగో ఆయన బాహువు నీ కోసం చాచి ఉంచాడు. తిరిగిరా దేవుని దగ్గరికి. మీ యొక్క చాచిన బాహు దగ్గరికి ప్రభు మేము వచ్చుటకు మీరు సహాయం చేయండి నాయన. తండ్రి, తెలుసో తెలియకో మా స్వబుద్ధిని ఆధారం చేసుకొని నాయన తండ్రి, మీకు వ్యతిరేకులముగా మార్చబడ్డాము నాయన. మీకు మెడ వంచని జనాంగముగా, ఓ తండ్రి, మీ యొక్క కాడిని మోయుటకు ఇష్టపడిన జనాంగంగా ఉన్నామేమో ప్రభు. మమ్మల్ని క్షమించండి నాయన, క్షమించండి దేవా. యేసయ్యా, ఇక ఎన్నడూ ప్రభు మీకు అయిష్టమైన కార్యములను, మీకు అయిష్టమైన పనులను పూనుకొనకోకుండా మీరు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభు. మీకు ఇష్టానుసారమైన జనముగా, మీ ఇష్టముగా, మీ చిత్తము నెరవేర్చు బిడ్డలుగా మమ్మల్ని మీరు మార్చమని అడుగుతున్నాను ప్రభు. మీకు పాదాల చెంత నేను గొప్ప రజ గోజాడుతున్నాము నాయన. మీకు పాదాల చెంత విలపిస్తున్నాము నాయన. యేసయ్యా, మీరు సహాయం చేయండి నాయన. దేవా, మమ్మల్ని విడిచిపోకుమయ్యా. యేసయ్యా, మీరు మాకు తోడుగా ఉండండి అయ్యా. ఓ తండ్రి, మేము ఒంటరిగా, ఓ తండ్రి, మేము మిగిలిపోవడానికి వీలు లేదు ప్రభువా. యేసయ్యా, మీరు మాతో ఉండండి నాయన. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోకయ్యా. నజరేయుడా, మమ్మల్ని విడిచిపోకయ్యా. యేసయ్యా, మాకు తోడుగొండండి నాయన. యేసయ్యా, మీరు మాకు తోడుగొండండి నాయన. మీరు మమ్మల్ని విడిచిపెడితే మాకు ఎవరు దిక్కు ప్రభువా? మీరు మమ్మల్ని ఉమ్మివేస్తే మమ్మల్ని పట్టించుకునేవారు ఎవరు నైనా? దేవా, నీకు వందనాలయ్యా. మీరు సహాయము చేయండి నాయన. మా మనస్సులను మార్చుకోవడానికి సహాయం దయచేయండి. ఓ తండ్రి, మీకు మెడ వంచే స్వభావాన్ని మాకు దయచేయండి నాయన. మెడ వంచనీకోకుండా ఓ తండ్రి కొవ్వు పట్టిన హృదయాలను యేసు నామములో కొట్టివేస్తున్నాను ప్రభు. మా స్వబుద్ధిని
కొట్టివేస్తున్నాను ప్రభువా. మీ చిత్త ప్రకారము, మీ పిలుపు ప్రకారము ఓ తండ్రి మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా, యేసయ్యా మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావములు మా ద్వారా కలుగును గాక తండ్రి. యేసయ్యా మీకు వందనాలయ్యా, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. అపవాది మమ్మల్ని భ్రమపరుస్తున్నాడేమో ప్రభువా, అపవాది మమ్మల్ని తప్పు దోవ పట్టిస్తున్నాడేమో ప్రభువా. ఓ తండ్రి సరి అయిన మార్గంలోనికి మేము వచ్చుటకు మీరు సహాయం చేయండి నాయనా. రిపేర్ us O Lord, సరి చేయండి నాయనా. మా హృదయాలను, మా మనస్సులను మీరు, మా మనోనేత్రాలను మీరు తెరిచి సరి చేయమని అడుగుతున్నాను ప్రభువా. మీకు వందనాలయ్యా, నాయనా మీకు స్తోత్రాలయ్యా. ఓ తండ్రి నాయనా, నాయనా గొప్ప దేవా, ఓ తండ్రి మీ యొక్క శక్తిని మాకు కనబరుచుటకు ఓ తండ్రి మీరు మమ్మల్ని ఒంటరి వారినిగా చేశారు ప్రభువా. ఓ తండ్రి మీ యొక్క శక్తిని కనపరచండి. ఓ దేవా మేము నిజముగా ఇప్పుడు ఒంటరి వారిగా ఉన్నాము ప్రభువా. మీ యొక్క శక్తిని కనపరచండి నాయనా, మీ యొక్క మహిమను కనపరచండి నాయనా. మీరు ఏంటో మాకు తెలియజేయండి నాయనా. యేసయ్యా మీకు వందనాలయ్యా, మీ హృదయాన్ని మాకు తెలియజేయండి నాయనా. యేసయ్యా మీ యొక్క చిత్తాన్ని తెలియజేయండి నాయనా, మీ యొక్క మర్మములను తెలియజేయండి నాయనా. మీతో ఒంటరిగా గడిపే కృపను మాకు దయచేయండి నాయనా. ఈ లోకపు సహవాసాలలో ఓ తండ్రి, ఆత్మీయ సహవాసాలలో బిజీగా ఉండి ప్రభువా మీతో ఒంటరిగా గడపలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించండి నాయనా. ఓ తండ్రి లోకములో అనేకులకు మేము సహాయం చేస్తూ 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 ప్రభువా మీతో నేను సమయం గడపలేని ఓ తండ్రి నేను గొప్ప రాజా దుర్భరమైన జీవితంలోకి వచ్చామేమో, మమ్మల్ని క్షమించండి నాయనా. ఓ తండ్రి మా చిత్తాన్ని, మా ఇష్టాన్ని, మా కోరికలు మేమే నెరవేర్చుకుంటూ మేమే చేసుకుంటూ ప్రభువా మీ చిత్తాన్ని విడిచిపెట్టామేమో ప్రభువా, మీ కోరికలను నెరవేర్చడం విడిచిపెట్టామేమో ప్రభువా, మీ హృదయాన్ని తెలుసుకునే ఓ తండ్రి నేను గొప్ప రాజా అవకాశాన్ని మేము విడిచిపెట్టామేమో ప్రభువా, మమ్మల్ని క్షమించండి నాయనా, మమ్మల్ని క్షమించండి నాయనా, మమ్మల్ని క్షమించండి నాయనా. మీరు దావీదును గురించి ఏ విధంగా అయితే సాక్ష్యం చెప్పారో నా ఇష్టానుసారుడు అని నాయనా, నా చిత్త ప్రకారం నడుచుకునే బిడ్డ అని నాయనా, నా హృదయాన్ని ఎరిగిన వాడు అని నాయనా, అట్టి సాక్ష్యము మేము పొందుకునే కృపను దయచేయండి తండ్రి. ఇక్క మీదట ఓ తండ్రి, ఇక్క మీదట మేము ముందు చేసిన తప్పులు, మేము గడిచిన కాలంలో చేసిన పొరపాట్లు ఓ తండ్రి మేము అవన్నీ సరి చేసుకుంటూ ఓ తండ్రి నేను గొప్ప రాజా మీ యొక్క సహాయము చేత మీకు ఇష్టానుసారులముగా మార్చబడుదుము గాక. మీకు వందనాలయ్యా, ఆయన మీకు స్తోత్రాలయ్యా, ఆయన మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.